ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా చూడొచ్చు. స్వర్ణగిరి టెంపుల్లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. సో పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. సో చూడొచ్చు మార్నింగ్ సుమారు 4 గంటల నుంచి కూడా ఇక్కడ సో దర్శనాలు అయితే జరుగుతున్నాయి. సో చాలా మంది పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి దర్శనంలో పాల్గొంటున్నారు. సో చూడొచ్చు చాలా అద్భుతంగా ఇక్కడ మన గుడిని అయితే వీళ్ళు తీర్చిదిద్దారు. సో ఎంతో అద్భుతంగా కూడా ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు. సో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఆ భక్తులకు సంబంధించి కూడా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో ముఖ్యంగా సో అనునిత్యం ప్రజల్లో ఉండే పోలీస్ అన్నలు కూడా ఇక్కడికి వచ్చి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా సో దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. సో వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు, సో ఈ సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అందరికీ ముందుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి భక్తులకి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. సో ఏమని కోరుకుంటారు సార్? ఎందుకంటే అనునిత్యం ప్రజల్లోనే ఉంటారు, సో బయట తిరుగుతూ ఉంటారు. సో ఏమని కోరుకుంటారు ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా మీరు యాజ్ ఏ పోలీస్గా మన తెలంగాణ ప్రభుత్వము అలాగే మా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా కమిషనర్ గారు సుధీర్ బాబు ఐపీఎస్ గారు, రాచకొండ కమిషనర్ గారి ఆదేశానుసారం మేమంతా ఈరోజు స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ స్వర్ణగిరి యాదాద్రిలో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్లో దగ్గర మేము బందోబస్తుకై ఇక్కడ ఉండడం జరిగింది. మేమెంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ బందోబస్తుతో పాటు స్వామివారి దర్శన భాగ్యం ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరుగుతున్నది. అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వము చేపడుతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలు, పోలీసు వాళ్ళ ఆదేశాలను తప్పక పాటించాలి. ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు పాలు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒక క్రమ పద్ధతిలో అందరూ దర్శనం చేసుకోవాలని మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వైష్ణవ ఆలయాలన్నీ ఈరోజు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఈ భూమండలానికి, మన అన్ని వైష్ణవ క్షేత్రాలకు స్వామివారు భూమండలానికి దయచేస్తారు. ముక్కోటి దేవతలతో సహా మహావిష్ణువు అండ్ మహాలక్ష్మి సతీ సమేతంగా అందరూ వచ్చి మనకు తిరుపతిలో అన్ని వైష్ణవాలయాల్లో మేము కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ మన తెలంగాణలో కూడా ఒక చిన్న బాలాజీగా ఇక్కడ స్వర్ణగిరిలో అవతరించడం అద్భుతం. నేను స్వామివారికి చాలా డివోటీ. నేను తిరుపతిలో తిరుమల కొండపైన నేను పెళ్లి చేసుకున్నాను. అంత డివోటీ నేను. సూపర్. అంటే లవ్ మ్యారేజ్ సార్? లేదు, నేను అరేంజ్డ్ మ్యారేజే. తిరుపతిలో పెళ్లి చేసుకునేటట్టు అయితేనే నేను ఒప్పుకుంటానన్నట్టుగా, అంటే అలాంటి సంబంధం కావాలన్నట్టు ఫస్ట్ కండిషన్. స్వామివారు అంటే అంత భక్తి నాకు. మా అబ్బాయి పేరు కూడా శ్రీమంత్ అని పెట్టాను, శ్రీమంతుడు. సో నేను చాలా డివోటీని. చిలుకూరు బాలాజీకి ఎన్నోసార్లు వెళ్ళాను, తిరుపతికి ఎన్నోసార్లు దర్శిస్తుంటాను. ఇది విలేజ్ కూడా మా విలేజ్, సొంత విలేజ్, అనంతరం విలేజ్ వాస్తవ్యును నేను. స్వామివారు మా విలేజ్ కే వచ్చారు, మా విలేజ్ లో ఉన్న స్వర్ణగిరిలో ఆసీనులు అయ్యారు. గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడు వస్తూ ఉంటారు అసలు ఇక్కడికి? గుడికి వచ్చాక ఏమన్నా అనుకున్న కోరికలు తీరడం కానీ ఇలాంటివి ఏమన్నా, ముఖ్యంగా ఈ స్వర్ణగిరికి సంబంధించి? వాస్తవానికి వెంకటేశ్వరుడు అంటేనే అద్భుతము, మాయ, మహత్తు. ఆయన మహత్తు లేనిదే గోపీకృష్ణ గారు ఇంత ముందు మీకు మాట్లాడారు. ఈ టెంపుల్ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు ఇక్కడ టెంపుల్ ని కట్టడానికే ఒక పెద్ద స్టోరీ ఉంది. చాలా అత్యద్భుతమైన మహత్యమైన స్టోరీ ఉంది. అది కూడా నాకు తెలిసింది. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా వెంకటేశ్వరుడు ఎక్కడైనా కూడా భక్తుల కోరికలు తీర్చేవాడు వెంకటేశ్వర స్వామి. అతన్ని కరెక్ట్ గా ఆరాధిస్తే ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఇస్తాడు. మనం భక్తిని చూపించాల్సిందే. ఇంకొకటి, ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాట్లు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చాలా చక్కగా చేయడం జరిగింది. మేము పోలీసు వాళ్ళము, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అంత సమన్వయంతో బందోబస్తు నిర్వహిస్తున్నాము. వీళ్ళు కూడా అసలు ఎంత అత్యద్భుతంగా ఈ రోజు డెకరేషన్ చేశారంటే అసలు మేము నమ్మలేకపోతున్నాం. తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఇందులోకి వచ్చినందుకు. చాలా సంతోషం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు? ఎలాంటి ట్రాఫిక్ అంశాలు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఇక్కడ వాస్తవానికి ట్రాఫిక్ పరంగా మా డీసీపీ గారు మల్లారెడ్డి సారు అండ్ మా ఏసీపీ గారు ప్రభాకర్ రెడ్డి సార్ కూడా అన్ని పార్కింగ్, అన్ని ఫెసిలిటీస్ అన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నిన్న నుంచి మొన్న నుంచే ఇక్కడ అన్ని చూశారు. చాలా బాగా ఉంది పార్కింగ్, అన్ని బ్యారికేడింగ్ చేయడము, అన్ని కర్రలతో చాలా బాగా, చాలా విశాలమైన పార్కింగ్ ఉంది. ఎంత పబ్లిక్ వచ్చినా కూడా తట్టుకునేంత కెపాసిటీ ఉంది. చాలా చక్కగా ఉంది పార్కింగ్. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా అడుగున ప్రతి టెంపుల్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా పకడ్బందీ బందోబస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. పబ్లిక్ ఒకటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పక్కా పాటించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, బైక్ మీద వచ్చేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, అతివేగం పనికిరాదు. ఈ రోజు చాలా మంచిగా ప్రశాంతంగా వచ్చి మంచి దర్శనం చేసుకొని పిల్ల పాపలతో మంచిగా ఉండాలి. మళ్ళీ ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.